కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో నేతలు కులగణనపై చర్చించారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నెగటివ్ ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని, కులగణన జరిపే తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణకు రానున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరిగింది. సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు, వివిధ జిల్లాల అధ్యక్షులు సహా ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. దేశంలో కులగణన చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సుదీర్ఘంగా డిస్కస్ చేశారు. తొలిసారి జనగణనలో కులగణన చేయబోతున్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. కులగణన జరిగే తీరు, కాంగ్రెస్ పార్టీకి కౌంటర్గా చేయాల్సిన వివిధ కార్యక్రమాలపైన చర్చించారు. కులగణన విషయంలో బీజేపీపై ఇతర పార్టీల నేతలు చేస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని, ఆరోపణలను తిప్పికొట్టాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు కిషన్ రెడ్డి. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. తుపాకీ చేతిలో పట్టుకుని అమాయకులను పొట్టన పెట్టుకున్నోళ్లతో చర్చలుండవన్నారు. మందు పాత్రలు పెట్టి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా ఎంతో మంది నేతలను మావోయిస్టులు పొట్టన పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. తుపాకులను వీడనంత వరకు మావోయిస్టులతో చర్చలు జరిపే ఊసే లేదన్నారు సంజయ్. ముఖ్యమంత్రి గారు మాటలు చూసండి నిన్న, ఏది ఆపరేషన్ కగారు విషయంలో. ఇప్పుడు వాళ్ళ చేత తుపాకులు ఉంటాయి, మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక కొంచెం చూస్తున్నట్టారు. ఇది ఎక్కడ పద్ధతి? వాళ్ళు మైండ్స్ని పెట్టినరు పోలీసులు చంపడానికి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులను నిషేధించింది. మీ ప్రభుత్వం, మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుచుకోకుండా దాని సామాజిక కొంచెం చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే, ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులను నిషేధం తొలగించే దమ్ము మీకుందా? మరి ప్రజలు తిరగబడతారు ఇవాళ. కానీ దాని గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు. గిరిజనులు ఎవరు పోలీసులను చంపరు, గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు, గిరిజనులు ఎవరు అమాయకులను చంపరు, గిరిజనుల చేత తుపాకులు ఉన్నాయి. కాబట్టి అనేక మంది అమాయకులను చంపారు. కూడా దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతోని, నిషేధింపబడిన సంస్థతోని ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి, దాని చెప్పాలి. 60 ఏళ్లుగా కాంగ్రెస్ కులగణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. బీసీలపై ప్రేమతో సీఎం రేవంత్ రెడ్డి సర్వే చేయలేదని, రాజకీయాల కోసమే చేశారన్నారు. కాంగ్రెస్ ఒత్తిడితో కాదు, తమ పోరాటంతోనే కేంద్రం నుంచి కులగణన ప్రకటన వచ్చిందన్నారు ఆర్ కృష్ణయ్య. నేను కూడా సుప్రీంకోర్టులో కేసు వేసినా, ఎవరైనా నేర్చిరా, కాంగ్రెస్ వాళ్ళు వేసిరా, లీడర్లు వేసిరా, ఏదైనా నాయకుడు వేసిరా. కాబట్టి పోరాడుతుంది బీసీ సంఘాలే కానీ పార్టీలు కావు. ఈ పార్టీలు ఉంటే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు చేస్తలేవని అడుగుతున్నా. ఇది బీసీల ఉద్యమ ఫలితం, ఉద్యమ పోరాట ఫలితం. అన్ని సంఘాలు తెలంగాణ ఉద్యమం లేక బీసీ ఉద్యమం కోసం పోరాడుతున్నారు. దాని పోరాట ఫలితమే. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఆనాడు కేసీఆర్, ఈనాడు సీఎం రేవంత్ రెడ్డి జాప్యం చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ప్రజలకు వైద్యం అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎంలా మారిందన్నారు. స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రేపు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కాగజ్ నగర్, హైదరాబాద్లో జాతీయ రహదారులు, ఫ్లైఓవర్లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సిరిపూర్, కాగజ్ నగర్ కు 10 గంటలకు చేరుకుంటారు గడ్కరీ. కాగజ్ నగర్ లో జాతీయ రహదారుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాగజ్ నగర్ నుంచి కన్హా శాంతివనం వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు BHEL ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత అంబర్పేట ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తారు. సాయంత్రం అంబర్పేట గ్రౌండ్ లో ఏర్పాటు చేసే సభకు హాజరవుతారు. పలు ప్రాజెక్టులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక రాత్రి 7 గంటలకు తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తారు గడ్కరీ.